ಬರ್ಬೇಕು ಸಿಎಂ ಸರ್ ಆರಾಮ್ తీసుకుంటా ఈశ్వరప్ప కొడుకు తరకారి వెంకటప్పలు నన్ను సాకి పెంచి లెవెల్కి తెచ్చిరే. అందుకే ఈ క్రాస్ ఇంకా ఊర్లోకి తరకారి వెంకటప్ప రస్తేని నామకరణం చేస్తా అంట. ఒక సాకిండే పిల్లోడు తాతకి అవకి ఇంకేం గిఫ్ట్ ఇచ్చాకైతుంది. తరకారి వెంకటప్ప ಇವತ್ತು ಇಲ್ಲಿರೋ ಎಲ್ರು ಕೋ మీరంతా నన్ను ఎత్తుకొని సాకిండారా లేదా? ఏమ్మా కో భోజనం పెట్టి నేను ఉర్లగడ్డల మూట్లు మోస్తా అంటే ఎర్రగడ్డల మూట్లు మోస్తా అంటే నరసింహన్న నువ్వే మూటు తిప్పేస్తా నిన్నాకే గ్యాప్ ఉంది నరసింహన్న. 2 లోడ్లు 3 లోడ్లు డైలీ 200 మూట్లు ఒక లారీ లోడు 50 నుంచి 100 మూట్లు నేను ఆంజనేయుని లోడ్ చేస్తా అంటే నువ్వే మూటు తిప్పుతాడు నిన్నాకే. ఈ పద్దు ఎమ్మెల్యే అయిండనక తల్లి తండ్రి లేని బిడ్డ ఎమ్మెల్యే అయిండను మీ ఆశీర్వాదం. ఇంకా ఈ పద్దు కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చే 2,000 గృహలక్ష్మిలో వస్తుంది. బస్సులో ఫ్రీ తానే నమ్మ ఆడోళ్ళకి ఎవరైనా ఛార్జ్ తీసుకుంటా అంటారమ్మా? ఛార్జ్ లేదు. క్యాదిది అసరా ఓ రంజాన్ పండుగ ఎందరూ భోజనం పెట్టి నన్ను సాకిండారు. ఏమగా మీరంతా నన్ను సాకిండేవాళ్ళు ఇటు ఉండేది. పెరేసంద్రంలో నాకు 1000 రోట్లు వచ్చాయి. ಬೇರೆ వాళ్ళకి 500 రోట్లు వచ్చాయి. నన్ను అడిగిరే ఎట్లేసిరేనే 35 ఏండ్లు ఇంకా నేనేమి అని ఇంటింటికి తెలుసు. అందుకే గుద్ది పారేసింది ఓట్లో. మీరు చిన్నగాని చూసిండారు చిన్నోటి. ఇంకా ఎవడి మీద నా గలాటకి పోయింట్నా ఒకరు తంటికి పోయిండ్లే. ఫస్ట్ కి గలాట్ చేసుకొని ఎమ్మెల్యే అయిపోతుంది కదాక. ఎట్లాగా ఓ లక్ష్మమ్మక్క ఎలా అంటే ఇది శాంజనము మీ ఆశీర్వాదం ఇంకా గెలిచిండాను నేను. ఇప్పుడు కాంగ్రెస్ కో నేను గెలిచిన ఇంకా ఇంటింటికి సీరిస్తే సీర్ వచ్చినా లేదా? సీర్ బాగుందా లేదమ్మా? కరెక్ట్ చెప్పాలి బాగుందా లేదా? మొదలు ఒకరు సీర్ ఇచ్చింటారు ఎలా దిష్టి బొమ్మలు కట్టేసింటారు దాన్ని. మొదలు ఒకరు సీర్ ఇచ్చిండ్రే ఆ సీర్ని దిష్టి బొమ్మలకి ఈడ అంగాళతో అంతా కట్టి పారేసింటారు. నేను సీరిస్తే పశువు కుంకుమ ఇచ్చిందే. పశువు కుంకుమ మా అమ్మగారులకి పశువు కుంకుమ ఇచ్చిందే. 5 ఏండ్లు ఇస్తాను దిగులు పడద్దండ. పిల్లోళ్ళకి బట్టలు ఇస్తే తెలుసమ్మో చెప్పుందేమో ఒక పక్కన ఇంకా పేర్లో రాండి క్యూ నిలుచుకోండి చెప్తాను పేర్లు ఈడ. నరసింహన్న ఇప్పుడు ఎలా అంటే 25-30 ఏండ్లు ఇదే ఊర్లో పెరిగినోడు. యావదే బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పొద్దు మీ ఆశీర్వాదం నీకు ఎమ్మెల్యే అయిండాను. పోతే అంబులెన్స్లు ఇడిచిండాను. మన ఊర్లోనే ₹1 ఛార్జ్ తీసుకోకుండా ఎందరినో ఎమర్జెన్సీ పేషెంట్లు నేను కాపాడిండాను. నా ఎలక్షన్ ఉండింది ఎవడు 5 ఏండ్లకి అంబులెన్స్లు ఇస్తే బట్టలు ఇస్తే స్కాలర్షిప్లు ఇస్తే ఇంటింటికి పోయి కష్టపడుతా ఉండాను. నేను ఎమ్మెల్యే అయిండాను. దర్బారేడన్న చూస్తేమే యాపత్తన్న పెరేసంద్రంలోకి కుయ్ కుయ్ అని 4 జీపులు వేసుకొని వచ్చిండానమ్మా. వేరే వాళ్ళు ఏంటి అబ్బా అరూర్లకే సైరన్ స్టార్ట్. ఇప్పుడు నేను యాపత్తన్న ఎమ్మెల్యే అయినోడు దర్బార్ చూపించిండానా? ఇండ్లేంటి నడిచిపోయి కష్టం అడుగుతాను. నా వెనుక ఒక సెక్యూరిటీ రాడు, బాడీ గార్డ్ రాడు, పోలీసు వాళ్ళు కూడా రావద్దు అంటాను. ఏంటి నాకు ఏం బిబక మీ ఆశీర్వాదం ఉంటే నాకేంటి? నేనే బుల్లెట్ నాకేలా నా గన్నును. ఇంకొకటి నేను ಅಹಂಕಾರಂ చూపింಚಲ್ಲ. ಚಿಕ್ಕಬಳ್ಳಾಪುರ ರಾಜಕಾರಣದಲ್ಲಿ ಸರಳವಾಗಿದ್ದಂತ ಎಮ್ಎಲ್ಎ ಅಂದ್ರೆ ನಾನು ನೋಡಿದಂತ ಎಮ್ಎಲ್ಎ ಅದು ಬಚ್ಚೇಗೌಡ ಸಾಹೇಬ್ರು. ಅವ್ರು ನಿಮ್ ಚಪ್ಪಾಳೆ ಮುಖಾಂತರ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತೀನಿ. ಇವತ್ತು ಅವ್ರ ಆಶೀರ್ವಾದ ನಮ್ಮ ಮೆಳವಳ್ಳಿ ರಮೇಶ್ ಅಣ್ಣ ಅವರು ಇವರೆಲ್ಲರ ಕಷ್ಟ, ನಮ್ಮ ಆಂಜನಪ್ಪಣ್ಣವ್ರು ಇವರೆಲ್ಲರ ಕಷ್ಟದಿಂದ ನಾನು ಇವತ್ತು ಗೆದ್ದಿದ್ದೀನಿ. మొన్న నాకు ఓటేసి గెలిపిస్తే ఇప్పుడు మన 10th లో బాగా చదువుతాండే పిల్లోళ్ళని
బెంగళూరుకు తోడుకుపోయి మంచి కోచింగ్ ఇచ్చి నేను అయినంత ఒక్కొక్కరింటికి వచ్చి కష్టమడుగుతా అన్నాను. మీ బిడ్డలకు 2,000 వస్తుందా లేదా? శాంజనంకి భీమ్ వస్తుందా లేదా? ఈ బీజేపీ వాళ్ళకి మీరు ఓటేసింటే ఇవన్నీ వచ్చినా మీరేమన్నా యామారి బీజేపీకి ఓటు వేస్తే అక్క ఇవిడు చెప్పక్క ఈ ఊర్లో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను మా ఎంత అక్కగారుని, మీకు చిన్ని మీద బ్రహ్మశాననా సుధాకర్ మీద బ్రహ్మశాననా? చిన్ని మీద బ్రహ్మశాననా సుధాకర్ మీద బ్రహ్మశాననా? ಬ್ರಹ್ಮ ನಮ್ಮಿಂದ ತಾನೆ కదా. ಪ್ರದೀಪ್ ಈಶ್ವರವ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ ಸರ್ ಇವ್ರು ನನ್ನ ಚಿನ್ನಿ ಅನ್ನೋದು. ನಾ ಚಿನ್ನಿ ಅನ್ನೋದು ಇಲ್ಲಿ ಪೆರೇಸಂದ್ರದಲ್ಲಿ ಪ್ರದೀಪ್ ಈಶ್ವರ್ ಅಂದ್ರೆ ಗೊತ್ತಾಗಲ್ಲ. ಇವಳು నా ఫ్రెండ్లు అక్కగారు రే ఏమరా ఈ నడుము రానేలేదంటారు. నాకు ఖుషి అవుతుంది. ಬೇರೆ వాళ్ళు ఎమ్మెల్యే ఏంటంటే ఇంటి కాంపౌండ్లో పోయి సాయాబ్రే 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 అని అవుతుంది లోపల దొంగ నా కొడుకులా అనుకోవాల్సిందే. ఈ పద్ధతి మీరు నన్ను ఫ్రీగా మాట్లాడతారు. చిన్నగా నా ఫ్రెండ్లు ఫోన్ చేస్తారు, రే చిన్ని ఆడుంటావురా అంటాను, చెప్పరా అంటాను. ఒకడు కూడా నేను ఎమ్మెల్యే ఏంటేనో ఇదేలే నాకి అది బేకులే. వాళ్ళు అట్లే మాట్లాడాలి, నన్ను అట్లే మాట్లాడాలా. ఎవరన్నా మీరు నన్ను సర్రు ప్రదీప్ సాయాబ్రే కాళ్ళు ఇంచేసిస్తాను ఎవడన్నా అంటే అట్లా. రేపు పొద్దున్నే నేను మాజీ ఎమ్మెల్యే అయినా మీరు ఇదే ప్రీతితో చూడాలా. మో నన్ను నమ్మండి, నేను అయ్యలేనా నాకు తెలుసు. ఏమి ఒక టర్మ్కి ఎవడన్నా ఎమ్మె వస్తాడు రాజకీయంకి. నమ్మ సీతారామన్ వాళ్ళు రక్షారామయ్య వాళ్ళు తండ్రి ఎంఎస్ రామయ్య కొడుకు ఇప్పుడు రక్షారామయ్య ఉండరు. ఎంఎస్ రామయ్య హాస్పిటల్ మా సీతన్న రక్ష అన్న నాకు అన్ను కావాలా కదా. ఇవిడో ఊరంతా అక్క వాళ్ళు బీజేపీ వాళ్ళు దుడ్లు ఇస్తే ఇప్పించుకోండా ఒక కుమిషి అని చెప్తారు. ఇప్పుడు ఏమ్మా మేము గృహలక్ష్మిలో 2,000 ఇస్తాండమే నెలకి, ఏం కొందరు 2,000కి ఒక నములుతాండారంట. పెద్దక్క ఏమి 2,000కి నములేస్తాడో ఒకకు, కొందరు 24,000 అయిపోతాను. సో నేను అడిగి తిక్కో 2,000 అదే ఒకాకు సున్నుము కెట్లు పొడి రెండు ఎత్తి పెట్టుకోండి కాస్ట్లో పిట్లు తిరిగా. నేను అందరికీ చెప్తాను, ఇప్పుడు గృహలక్ష్మిలో 2,000 వస్తుంది. రేపు పొద్దున్నే మీకు ఆరోగ్యం హెచ్చు తక్కువైతే హాస్పిటల్లో నీ కొడుకో కూతురు కాదు నీ ప్రాణం కాపాడేదే డాక్టరు నర్సు, వాళ్ళకి ఇచ్చే కావాలి కదా కాస్ట్లో, దానికి ఎత్తి పెట్టుకోండా. అతి చేసి యావదో దుడ్లు ఎత్తి పెట్టుకుని కొడుకో కూతురు ఇయ్యద్దండా. నేనున్నాను కదా చూసుకుంటానులే. చూడు నువ్వు ఉండాలే చూసుకుంటావు అని. అదే ఇప్పుడు సైట్లు ఇస్తాము, రోడ్లు వేపిస్తాకో. మీకు చెప్పేది మర్చిపోతే క్రాస్ని ఇంకా ఊర్లోకి 4.5 కోటి వచ్చింది. మొన్న గుత్లీ పూజ ఎలక్షన్ అయితేనే ఆ పక్క ఈ పక్కే ಪೆರೇಸಂದ್ರಲ್ಲ ಕರೆಕ್ಟ್ ವಾನ ಪಡ್ತೆ ನೀಳ್ಳೆವು. ಪೆರೇಸಂದ್ರದ ದಲಿತರಿಗೆ ಸ್ವಾತಂತ್ರ್ಯ ಬಂದಾಗಿಂದ ಸ್ಮಶಾನ ಇರಲಿಲ್ಲ. ಕೆಲವ್ರು ಹೇಳ್ತಾರೆ ನಮ್ಮೂರಲ್ಲಿ ದಲಿತರು ಯಾರಾದ್ರೂ ತೀರೋದ್ರೆ ಸ್ಮಶಾನ ಇಲ್ಲ. ಮೊನ್ನೆ 1.25 ಎಕರೆ ಗೌರ್ಮೆಂಟ್ ಅಲ್ಲಿ ಆರ್ಡರ್ ಮಾಡ್ಕೊಂಡ್ಬಂದು ಕೊಟ್ಟೆ. ಇದು ದಲಿತರ ಮೇಲೆ ನನಗಿರೋ ಪ್ರೀತಿ. ఎలక్షన్ టైంలో 100-200 ఇచ్చి ఓటేపించుకునేది కాదు. వాళ్ళ స్వాభిమాన్ యాలక పొదేండ్ల 1.5 ఎకరా దళితులకి సమాధికి శ్మశానాలకు జాగా ఇచ్చెక్కాలే యాలకాలే. ఇప్పుడు నేను ఇస్తే 4.5 కోటి తెచ్చి ನಾನು ఊర్లో అన్నిటికీ రోడ్లు వేపిస్తాను. ನಾನು ಇನ್ನೊಂದು ನಾನು ಹೇಳ್ತೀನಿ ಬಿಡ್ರಿ. ನಾನು ಹೇಳೋದು ನಿಮ್ಗೆಲ್ರಿಗೂ ಇಷ್ಟೇ. మీరు కాంగ్రెస్ కోట ಎಲ್ಲ మా ఎన్న రక్ష అన్నది గెలిపియల్ల. 3వ నంబరు సీరియల్ ఓకే, సీరియల్ నంబర్ 3వది కదా. అందరూ ఇట్లా చేతులెత్తండ. కాంగ్రెస్ పార్టీకే ఎవరిని గెలిపిస్తారు? రక్ష రామయ్య. క్రమ సంఖ్య ಎಷ್ಟು? 3. క్రమ సంఖ్య ಎಷ್ಟು? ఏమక్క ఓటేస్తారు కదా. మీది ఇంకొందరు మగవాళ్ళు అలిగింటారో గృహలక్ష్మి ఆడోళ్ళకి ఇస్తే మా ఖాళీ లేదు అని. మన నన్ను ఎవరో అడిగిరాక అబ్బాయి ఆడోళ్ళకి సీరలు ఇస్తువే, పిల్లోళ్ళకి బట్టలు ఇస్తువే, మేము మగవాళ్ళు ఏమరా చేసింటివి అని. నేను చెప్తాను మీరు మగవాళ్ళు దొంగలు, ఓటేసలే మీరు ఇప్పించుకొని మర్చిపోతారు, ఎక్కడెక్కడ వెళ్ళిపోతారో. ఆడోళ్ళు పిల్లోళ్ళు నియత్తుకుంటారనా అంటే ఏమక్క ఓకే అందరికీ మంచిది. కానీ అమ్మా రోవంత ఒకాకు తక్కువ నమ్మలండ. ఈ సందర్భದಲ್ಲಿ ನಾನು
ನಮ್ಮ ಅಜ್ಜಿ ರತ್ನಮ್ಮನವ್ರನ್ನ, ತರಕಾರಿ ವೆಂಕಟಪ್ಪನವ್ರನ್ನ, ನನ್ನ ಸಾಕು ಬೆಳೆಸಿದ್ದ ನಮ್ಮ ಅಣ್ಣ ಲಕ್ಷ್ಮೀಪತಿ ಅಣ್ಣನ, ಶ್ರೀಧರಣ್ಣನ, ನಂಜಪ್ಪಣ್ಣನ ಎಲ್ರಿಗೂ ಧನ್ಯವಾದ ಹೇಳ್ತಾ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ ನೀವು ಓಟ್ ಹಾಕಿ ನೀವು ಗೆಲ್ಲಿಸ್ಬೇಕು. ರಕ್ಷಾ ಅಣ್ಣ ನನಗೆ ನಂಬಿಕೆ ಇದೆ, 1700 ఓట్లు వచ్చింది పెరేసంద్రంలా ఈ కిత 2000 ఓట్లు రావాల దద్రిల్లిపోవాల. నేను ఇంటింటికి వచ్చి కష్టం అడుగుతాను, మీ కష్టం అడుగుతాను. నేను సెక్యూరిటీని ఎవరిని వేసుకొచ్చలే, మీ కష్టం అడిగి గవర్నమెంట్ ఇంకా ఏం పనులు కావాలో చేపించిస్తాను. నాకు ಓಟ್ ಹಾಕ್ತಿಯಲ್ಲಮ್ಮ, ಓಟ್ ಹಾಕ್ತಿಯಲ್ಲ. 3ನೇ ಕ್ರಮ ಸಂಖ್ಯೆ ಒಳ್ಳೇದಾಗಬೇಕು. ಜೈ ಕಾಂಗ್ರೆಸ್. ಹಿಂಗೋಕ್ಕಿತ್ತ ನಡ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ, ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿಗೆ. ನಮ್ಮ ಸೀತಣ್ಣ ಅವ್ರು ಮಾತಾಡಬೇಕು ಅಂತ ವಿನಂತಿಸ್ತೇನೆ.